హాయ్ ఫ్రెండ్స్, నేను జల్లల కూర వండుతున్నాను. ఆకు జల్లలు ఇవి కాలువ నుంచి అప్పుడే పట్టుకొచ్చారు. ఇవి తీసుకునేటప్పుడు చాటడు చేసిన తర్వాత గుప్పెడు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వీటి తల అయితే తీసేశారు. తల తీసేస్తే కూర ఏమంత ఒదుగు అవ్వదు. దీని తలలు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. కూర తింటాక కూడా చాలా బాగుంటుంది. సో ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి దీంట్లో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె వేసేసి కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి స్టవ్ మీద పెట్టాను. దీంట్లో మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అంటే మరీ చిన్నవి జోబుడల్లాగా ఉంటే మసాలా ఏమైనా అవసరం లేదు. ఇవి కొంచెం పెద్ద జల్లలు కాబట్టి దీంట్లో మిక్స్డ్ కర్రీలాగా చేస్తున్నాను. ఒక 1/4 కేజీ వంకాయలు కూడా వేస్తే వంకాయను జల్ల చేపలు చాలా బాగుంటాయి. దీంట్లో మామిడికాయ కూడా వేసుకుని వండుకోవచ్చు. మామిడికాయలు దొరకలేదని వంకాయ వేస్తున్నాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను. అది వేస్తే కొంచెం బాగుంటుంది. తర్వాత ఇదిగో ఈ వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. ఒక కాయలో 2 ముక్కలు చేసేసి వేసాను. అది నేను వంకాయలు ఇలా వేసి మూత పెట్టి ఇలా తీయంగానే మగ్గిపోయినాయి అనమాట. అంత లేతగా లౌజుల్లాగా ఉన్నాయి ఈ వంకాయలు. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనం అది కొంచెమే కదా, ఇగురికి ఒకళ్ళు ఇద్దరు తింటారు. అదే వంకాయలు వేస్తే ఒక 3 4 కొంచెం తింటారు. గ్రేవీ కూడా ఉంటుందని చెప్పేసి వేసాను. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, కూర అయితే చక్కగా ఉడికింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా మగ్గ పెట్టుకుంటే లో టు సిమ్ మీద చక్కగా ఆయిల్ అయితే పైకి తేలితే కూర ఉడికిపోయినట్టే. వంకాయలు చూసారా ఎలా మగ్గిపోయినాయో, చాలా లేతగా ఉన్నాయి. తింటుంటే అసలు ఎన్నపూసలా కరిగిపోయి లౌజుల్లాగా గొంతులోకి దిగుతుంది. అంత టేస్టీగా అంత బాగుంది. జల్లలు అంటేనే టేస్ట్ ఎక్కువగా. మేము చిన్నప్పుడు బాగా వచ్చేవి. ఆ జల్లలు రావటం, మట్టగుడుసులు రావటం చాలా అరుదైపోయింది. అందుకని చాలా రేట్ పెట్టి కొన్నానమాట. ఈ ఇగురు వండితే చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇవి ఇగురికే బాగుంటాయి. మనం అన్నీ తగినట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఉల్లిబందు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఉల్లిబందు దొరకలేదు. సో కూర అయితే ఇలాగ వండాను అనమాట. చాలా